మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ఈ వేసవి కాలం వచ్చిందంటే కూడా అందరూ కూడా జ్యూసులు తాగమని చెప్తా ఉంటారు. డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు. సాధారణంగా మనం జ్యూసులు తాగుతూ ఉంటాము. సో మీ అందరూ కూడా సర్వసాధారణంగా గ్రేప్ కానీ, పపాయ, ఆరెంజ్, దానిమ్మ, యాపిల్, పైనాపిల్ ఇట్లా చాలా జ్యూసులు తాగి ఉంటారు. కానీ గడ్డి జ్యూస్ ఎప్పుడైనా తాగారా? అదేంటి వినడానికి కొత్తగా ఉంది, కానీ చూడటానికి కూడా నాకు కూడా కొత్తగా అనిపించింది. గ్రాస్ జ్యూస్ అంటారు, గడ్డితో తయారు చేస్తారు ఈ జ్యూస్ని. ఇది తాగడం వల్ల చాలా డిసీజులకి ఇది ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తుంది అంటున్నారు ఆ జ్యూస్ షాప్ నిర్వాహకులు. ఇది తాగడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విశాఖ సిటీ సెంట్రల్ పార్క్ ఏదైతే ఉందో సిటీ సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సో ఈ గడ్డి జ్యూస్ అనేది ఫేమస్ అంటూ కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, ఇక్కడ జ్యూస్ తాగుతూ ఉన్నారు. అసలు ఏంటి గడ్డి జ్యూస్, దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు, ఇది తాగడం వల్ల ఏంటి ఉపయోగాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను ఆ స్టాల్ దగ్గర ఉన్నాను. ఒకసారి ఆ స్టాల్ దగ్గరికి వెళ్దాము. ఏ విధంగా జ్యూస్ తయారు చేస్తున్నారు, అసలు ఏంటి ఈ జ్యూస్ ప్రత్యేకత, సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బాబాయ్ మీ పేరు? సన్యాసరావు అండి. సన్యాసరావు. సో సన్యాసరావు గారు, ఇక్కడ గడ్డి జ్యూస్ ఫేమస్ అని విన్నాము. అసలు ఏంటి గడ్డి జ్యూస్, ఎట్లా తయారు చేస్తారు? అసలు గడ్డితో సాధారణంగా మనం గడ్డి బయటకు వస్తాము, పూజలకు వాడతారు, కానీ గడ్డితో జ్యూస్ తయారు చేస్తారని కూడా ఫస్ట్ టైం చూస్తున్నాము. ఆ గడ్డి వేరు, ఈ గడ్డి వేరు అన్న. అసలు ఏంటి గడ్డి? ఇది గోధుమతో పండిస్తామన్న. గోధుమ అంటే కొబ్బరి పొట్టు వేసి మన మట్టి వేసి మిక్సింగ్ చేసి గోధుమలో 2 రోజులు నానబెట్టి దాన్ని మొలకొచ్చిన తర్వాత వేసిన తర్వాత 7 రోజులకు పండుతుంది. 7 రోజుల తర్వాత మెడిసిన్ పనిచేస్తుంది. మిగతా మళ్ళీ 7 రోజులు దాటిన తర్వాత మళ్ళీ వాడకూడదు. ఇది ఓన్లీ 7 రోజుల వరకే గడ్డి. 7 రోజుల తర్వాత గడ్డి వాడాలి. అది 2 days 3 days ఓడియాలి. అది ఆ గడ్డి ఏంటంటే క్యాన్సర్కి చాలా మంచిది, క్యాన్సర్ కంట్రోల్కి వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, బ్లడ్ పెరుగుతుంది, నరాల వీక్నెస్ మొత్తం అన్నింటికి చాలా మంచిది. ఇది 15 రోజులు తాగితే టెస్ట్కి వెళ్తే అప్పుడు మీకు రిజల్ట్స్ తెలుస్తుంది. దానివల్ల 15 రోజులు వాడాలి. అప్పుడు మీ ఇష్టం. కంట్రోల్కి వచ్చింది అనుకోండి, మీరు వాడాలంటే వాడుకోవచ్చు, లేదంటే లేదు కంటిన్యూ బాగుంది నాకన్నా కంటిన్యూ వాడుకోవడానికి మీకు బాడీలో ఉన్న తాలూకా మార్పు అంతా వచ్చేస్తుంది. ఒక వీక్నెస్ ఉన్నా, కొంచెం ఇదిగా ఉన్నా మొక్కల్లో మీకు తెలిసిపోతుంది, కళ వచ్చేస్తుంది, గ్రూప్ వస్తుంది, మొత్తం అంతా చాలా బాగా వస్తుంది. ఎట్లా తయారు చేస్తారు ఈ జ్యూస్? ఆ జ్యూస్ అంటే 20 ml వేస్తాం. దాంట్లో ఏంటంటే కొత్తిమీర, పుదీనా, అల్లము ఉసిరిగా వేసి ఈ మాత్రం కొంచెం నీళ్ళు వేసి జ్యూస్ బాగా మిక్స్ అయిన తర్వాత గడ్డి బాగా ఇది అయిన తర్వాత అప్పుడు వరకట్టి వాళ్ళకి నిమ్మకాయ పిండి ఇస్తాం. అంటే కొంతమంది నిమ్మకాయ వేయమంటారు, కొంతమంది తేనె వేయమంటారు. తేనె వేయకూడదు, యాక్చువల్గా షుగర్ ఉన్న వాళ్ళకి తేనె వేయకూడదు. దాన్ని రియల్గా అదే వాడాలి. సో ఇది గ్రాస్, అదే గోధుమ గడ్డి, కొత్తిమీర, పుదీనా, ఉసిరికాయ వేసి అల్లం వేసేసి ఇలా మిక్సీ కొట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. అన్ని అందులో వేరు. కావాలంటే వేస్తాను, వద్దన్న వాళ్ళకి మేమైతే మ్యాక్సిమం వేయను. ఎందుకంటే ఇంకా అది వేస్తే ఇంకా ఫలితమే ఉండదు కదా. ఏదైనా రియల్గా వాడాలి తప్పిస్తే అది వేస్తే సంఖ్య ఉండదు. అది కూడా అన్నీ అంటే ఒరిజినల్ అనుకుంటాం. ఒరిజినల్లో దీంట్లో అది బెల్లం పాకం అవ్వచ్చు, పందర పాకం అవ్వచ్చు కదా. మేమైతే ఎవరికి చెప్పం, వాళ్ళు కావాలంటే వేస్తాం అంతే. సార్ చెప్పండి, మన దగ్గర ఏ జ్యూస్ దొరుకుతాయి? మన దగ్గర గోధుమ గడ్డి జ్యూస్ దొరుకుతుంది, బూడిద గుమ్మకాయ దొరుకుతుంది, దొండకాయ ఉంది. దొండకాయకి లివర్కి చాలా మంచిది. 15 రోజులు పడితే లివర్ కూడా క్లియర్ అయిపోతుంది. ట్యాబ్లెట్ వేసుకునే అవసరం లేదు. ఉదయం సాయంకాలం తాగాలి. చాలామంది అంటే ఇక్కడ ఉదయమే వస్తారు, ఎక్కువ సాయంకాలం రారు. అదే క్యారెట్ ఉంది, మళ్ళీ కాకరకాయ ఉంది, కేరా దోసకాయ ఉంది. కేరా దోసకాయ కూడా ఉదయం సాయంకాలం తాగితే 15 రోజులు తాగితే కొలెస్ట్రాల్, హార్ట్లో ఉండి బ్లాకులు క్లియర్ అవుతాయి. సొరకాయ ఉంది, సొరకాయ కూడా ఉదయం సాయంకాలం తాగితే బ్లాకులు క్లియర్ అయ్యి మన హార్ట్ అటాక్ కూడా రాదు, చాలా మంచిది. అలా మునవాకు ఉందంటే 360 జబ్బులకి మునవాకు చాలా మెడిసిన్. అది అందరికీ తెలిసిందే. అది ఓడేమనుకోండి, ఉదయం పూట వాడాలి, ఈవినింగ్ పూట వాడకూడదు, కొంచెం ఓవర్ హీట్ చేస్తుంది. అలాగే కరివేపాకు ఉంది. కరివేపాకు కూడా హెయిర్కి మంచిది, కళ్ళుకి మంచిది, అన్నిట్లో కూడా మంచి, నరాలు కూడా మంచిది. ఉసిరికాయ ఉందంటే గ్రోప్ వస్తుంది, హెయిర్ వస్తుంది, కళ్ళుకి చాలా మంచిది, నా స్కిన్ కూడా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా, తులసాకు వేస్తే కిడ్నీ ఉన్న వాళ్ళకి కిడ్నీ క్లియర్ అవుతుంది. లోన్ ఉన్న స్టోన్స్ ఉన్న అవన్నీ క్లియరెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ జ్యూస్లు నార్మల్గా ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చా? ఇంట్లో తయారు చేసుకోవచ్చు, కానీ మరి ఇంత టైం తీసుకోలేరు. ఎందుకంటే బూడిద గుమ్మకాయలను ఉసిరిగా వేసుకోవాలి,
పొరపాటుగా ఉసిరికాయ ఉండదు, టేస్ట్ రాదు. అల్లం ఉంటుంది, కంపల్సరీ అల్లం ఉంటుంది, పుదీనా ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది. ఉసిరికాయ వేసుకున్నాను అనుకోండి, ఉసిరికాయ వల్ల ఉపయోగం ఏంటంటే ఉసిరికాయ వేసుకుంటే ఈ దాంట్లో కళ్ళుకి మంచిది, అన్నిటికి మంచిది. బూడిద కన్నా టేస్ట్ కూడా వస్తుంది. కొంచెం అన్ని మిక్సింగ్ ఏమైనా చేసాం అనుకోండి, అదే కొంతమంది మామూలు ఉట్టు బూడిద గుమ్మకాయ చేసుకున్నాను అనుకోండి తాగలేరు. దానివల్ల అది బీపీ ఉండాలైతే సాల్ట్ వేసుకోకూడదు. ఇప్పుడు ఈ మధ్యన 1 మంత్ అవుతుందండి, 30 రోజుల నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఇంతకుముందు నేను ట్యాబ్లెట్స్ అవి వేసుకునేవాడిని. ఈ గ్రాస్ జ్యూస్ తాగిన కాడి నుంచి ట్యాబ్లెట్స్ అన్ని మానేసామండి. చక్కగా ఆరోగ్యంగా ఉంది, హెల్దీగా ఉన్నాను. నన్ను చూస్తే తెలుస్తుంది కదా మీకు ఎంత హెల్దీగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు 58 ఇయర్స్ అండి. ఈ చిన్న జ్యూస్ తాగుతున్నప్పటి నుంచి మా ఆరోగ్యం చాలా బాగుంది. ఇక్కడ అందరూ వస్తున్నాం, ఈ చుట్టుపక్కల మేము రామనగర్ వాస్తవ్యండి. ఈ చిన్న జ్యూస్ అయినా గొల్లపాల నుంచి వచ్చి ఇక్కడ జ్యూస్ పెట్టుకుని చేస్తున్నారు. ఈయన చాలా అద్భుతంగా ఉంది, మా ఆరోగ్యాలు అందరూ బాగున్నాయి. అంటే నేను ఇంతకుముందు ఆల్కహాల్ అది బాగా కన్జ్యూమ్ చేసేవాడిని. చేసేటప్పుడు ముఖం ఎక్కువ అంతా కూడా కొంచెం బాడీ మనుషులు కూడా కొంచెం దీని ఉండేవాడిని. నేను ఎప్పుడైతే జ్యూస్ తాగడం మొదలుపెట్టానో ఐ సీన్ రిజల్ట్, రియల్ రిజల్ట్. ఉసిరికాయ రసంలో మట్టుకు నా పంచ్ ఉంది. అది నేను మార్నింగ్ 8 అంటే వాకింగ్ చేసి వచ్చేసి వెంటనే 1 గ్లాస్ జ్యూస్ తీసుకుంటాను. ఆ తర్వాత ఐ గో ఫర్ ద బ్రేక్ఫాస్ట్ అటువంటివన్నీ. అండ్ దీని నుంచి నాకు 100% రిజల్ట్ కనబడింది. ఐ డోంట్ హ్యావ్ బీపీ ఆర్ షుగర్ ఆర్ ఎనీథింగ్ ఏమి కూడా. ఇంతకుముందు కొంచెం చిన్న బీపీ ఉండేది, అది కూడా నాకు కంట్రోల్ అయిపోయింది బాగా. మరి లిక్కర్ కన్జ్యూమ్ చేస్తుంటారా? చేస్తున్నాను, అయినా సరే నేను దీనిగా ఉన్నాను. చాలా జ్యూసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమ గడ్డి జ్యూస్, కాకరకాయ, సొరకాయ, బూడిద గుమ్మడికాయ, ఉసిరికాయ, ఇట్లా మన ఇంట్లో ప్రతిదీ వాడేవే ఇవన్నీ కూడా ఈ జ్యూసుల రూపంలో మనం తాగినట్లయితే సో ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడ తాగిన వారు చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే అమ్ముతున్నారో ఆ స్టాల్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి పాశ్చాత్య పోకలన్నీ కూడా పక్కన పెట్టి మన పూర్వీకులు అవలంబించే పద్ధతులన్నీ మనం అవలంబించినట్లయితే అందరూ హెల్తీగా ఉంటారు. సో ఆ విధంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. ఇవన్నీ కూడా తాగడం వల్ల ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నారు. సో ట్యాబ్లెట్ ఇది వాడుతున్నప్పుడు ట్యాబ్లెట్తో పని లేదు, ట్యాబ్లెట్ వాడకూడదని. ఇది తాగిన వారు కూడా మనకు చాలా చెప్తున్నారు, ఎందుకంటే సూపర్గా ఉన్నదండి, నిజంగా ఇది తాగిన తర్వాత నాలో మార్పు వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటివన్నీ కూడా మన ఇంట్లో దొరికే వస్తువులు, ఇవన్నీ కూడా బయటికి వెళ్ళి పెద్దగా ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం లేదు. దొరకలేని వస్తువులు కూడా లేవు ఇందులో, అన్ని కూడా మనం ఇంట్లో విరివిగా వాడే వస్తువులు. సో ఇటువంటి జ్యూసులు తాగడం వల్ల హెల్తీగా ఉంటారని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం.